వచ్చిరా ఫ్రెండ్స్. సో కొంచెం వెనక నాయిస్ వస్తుంది, సో జర అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఆ నాయిస్ ఎడిటింగ్లో తీసేయలేం, కొంచెం కష్టంగా ఉంటుంది. ఫైన్. సో ఈ వీక్ మార్కెట్ చూసుకుంటే నో డౌట్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేసింది ప్రైస్, అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై పైకి కూడా పోయింది. ఫైన్. ఇప్పుడు ఒక్క రోజు వరకు చూసుకుంటే, అంటే మనకు ఒక రోజు ఏం జరుగుతుంది ఏం లేదని చూసుకుంటే, సింపుల్గా చెప్పుకుంటే ఇది ఏదైతే ఉందో హై క్రాస్ అయినాక ఈ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిందిగా, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ చెప్తూ ఉంటారు కదా, ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ క్రాస్ అయితే మెల్లమెల్ల క్రాస్ అయితే మనం దాన్ని దేకము, కానీ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడల్లా ఇంపార్టెంట్, అది మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశం ఉంటుందని. సో ప్రస్తుతానికైతే 57,234 అనేది ఇంపార్టెంట్ డిమాండ్ లెవెల్. ఇది ఇక్కడ రిజెక్షన్ వస్తే నాది ప్లానింగ్ అనేది జనరల్గా ఉంటుంది ఇలాంటి. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రైస్ ఉందో అది కొంచెం డౌన్కి వస్తేనే ఈ లెవెల్ అనేది ట్రిగ్గర్ అయిన తర్వాత దీని గురించి ఆలోచిస్తా, లేకపోతే లేదు. ఇది ఒకటే కాదు, కింద ఇంకోటి ఉంది 56,990. ఈ రెండు లెవెల్స్ దగ్గర ఎప్పుడైతే రిజెక్షన్ వస్తుందో అప్పుడు నా ప్లాన్ అనేది ఉంటుంది, అంతకుమించి వేరే ప్లాన్ అనేది ఉండదు. ఎందుకు అంటే ఒకటి కానీ 2 లైన్లు పెడతాను నేను జనరల్గా. అంటే ఇప్పుడు చూడు, మనము ఎన్నో ప్లాన్లు చేసుకుంటాం. ఓకే, మనకు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ కాగానే లేకపోతే నిఫ్టీ ఓపెన్ కాగానే మనం ట్రేడ్ చేసేయాలని చెప్పి 10, 20, 30 ట్రేడ్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు, 50, 100 కూడా చేసిన వాళ్ళని చూసిన. కాకపోతే అట్లా కాకుండా డిసిప్లిన్గా ఉండాలి అంటే 1 కానీ 2 చేయాలా, అవసరమైతే 3 చేస్తాం, అంతకుమించి చేయొద్దు అనమాట మార్కెట్లో. అప్పుడే మనం మార్కెట్లో సస్టైన్ అవుతాం. ఆ డిసిప్లిన్ కోసమే నేను 2 కానీ 1 కానీ లైన్ పెడుతూ ఉంటా. ఈ లైన్ దగ్గర వస్తేనే నేను ప్లాన్ చేయగలుగుతా, లేకపోతే చేయను అనమాట. ఆ రోజు ట్రేడింగ్ అనేది చేయను జనరల్గా అయితే. కొన్నిసార్లు అయితే ముందే చెప్పేస్తా రేపు నేను ట్రేడింగ్ చేయను అని. అంటే మార్కెట్ రేపు ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని నేను అనుకొని దాన్ని బేస్ చేసుకోను అనమాట. ఓకే, మార్కెట్ ఒక్కొక్కరు మంచిగా కూడా ఉండొచ్చు, బట్ ఒక్కొక్కరు నేను చేయొద్దు అనుకుంటే చేయను అనమాట. ఫైన్. సేమ్ నిఫ్టీలో కూడా కొంచెం రిట్రేస్మెంట్ అయితే, అంటే ఇక్కడ చూడండి చాలాసేపు కన్సల్టేషన్ అయింది ఇది ఏరియా. ఈ మూవ్ చూడండి, ఈ మూవ్ 3-4 క్యాండిల్ అయినప్పటికీ కూడా ఒకటే క్యాండిల్ లెక్క తీసుకుంటాను నేను. ఎక్కడ నుండి ప్రైస్ ఎగురుతుంది, ఇక్కడికి వెళ్ళి ప్రైస్ ఎగురుతుంది, ఇది ఏంటంటే నియర్ బై ఇది కాబట్టి ఇక్కడ చాలామంది ఏం చేస్తారు, ఇట్లా కిందకి వచ్చి ఇట్లా క్రాస్ కాగానే బ్రేక్అవుట్ కింద సెల్ చేస్తారు. బ్రేక్అవుట్ కింద సెల్ చేసి టార్గెట్ కింది దాకా పెట్టుకుంటారు జనరల్గా అయితే. కానీ నో, ఎప్పుడైతే కన్సల్టేషన్ ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారంటే రిటైలర్స్ని బాగా మ్యానిపులేట్ చేసి ఈ మూమెంటం అనేది తీసుకొస్తారు. అంటే ఇక్కడ బేరిష్ మూమెంటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫేక్ మూవ్స్ అనమాట అవి. అలాంటి క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ట్రాప్ చేసారు కాబట్టి ఈడ బిగ్ ప్లేయర్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. సో లేకపోతే ఈ క్యాండిల్స్ అనేది ఫామ్ అవ్వవు. ఎక్కడైతే ఇలాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయో అక్కడ డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇది చూడండి, ఇది 1, 2, 3 ఇప్పుడు మళ్ళీ వస్తే ఇది కూడా బ్రేక్ అయితే ఖచ్చితంగా బ్రేక్అవుట్ అనుకొని ట్రేడ్ చేస్తుంటారు సెల్లింగ్ సైడ్. కానీ ఇక్కడ కొంచెం కిందికి రాగానే బయింగ్ సైడ్ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. ఓకేనా, ఈ 2 లైన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్ టచ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది అనుకో, ఒక 5 minutes క్యాండిల్, అప్పుడు ప్లాన్ చేస్తే సెకండ్ లైన్ కూడా ట్రిగ్గర్ అయ్యి రిజెక్షన్ వస్తే ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఫస్ట్ ఫెయిల్ అయింది అనుకో, సెకండ్ది పనిచేసే అవకాశం ఎక్కువ పెరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ది పనిచేసింది అనుకో, సెకండ్ తీసుకునే అవకాశం ఉండదన్నమాట. ఈ గ్యాప్ ఎప్పుడైతే కిందికి వస్తుందో అందరు బేరీ సైడ్ షిఫ్ట్ అవ్వగానే నేను ఇక్కడ నుండి కొంచెం బుల్లి సైడ్ అయితే పోయే అవకాశం ఉంటుంది. ఓకే, సెన్సెక్స్లో కూడా సిమిలర్గానే సేమ్ నిఫ్టీలో క్రియేట్ అయినట్టే క్రియేట్ అయింది. ఇక్కడ కూడా నాకు 2 ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి, 83,822, 83,723. సేమ్ డిమాండ్. ఇక్కడ కిందికి వచ్చిందంటే ప్రైస్ ఏదైతే ట్రెండ్ లైన్ ట్రేడర్స్ ఉంటారో, ఇట్లా ట్రెండ్ లైన్లు ఏవో ప్యాటర్న్ డ్రా చేసుకుంటారు కదా, వాళ్ళందరూ సెల్లింగ్ సైడ్ షిఫ్ట్ అవుతారు. వాళ్ళు సెల్లింగ్ సైడ్ షిఫ్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ బయింగ్ సైడ్ అయితే షిఫ్ట్ అవుతాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని వెనక కథ మీకు చాలా అర్థం అవ్వాలి అంటే మీకు జీసీలో చాలా టాపిక్స్ ఉంటాయి, ఎన్నో టాపిక్స్ ఉంటాయి, 1-2 టాపిక్స్ అని కాదు. ఆ టాపిక్స్లో మీరు కంప్లీట్ మీకు ఆ డైరెక్షన్ అనేది తెలిసిపోతుంది అనమాట. మార్కెట్ కిందికి వస్తుందా మీదకి వస్తుందా ఎటు పోతుంది అనేది క్లారిటీ వస్తుంది. అదే కాకుండా మనము ఎంత రిస్క్ రివార్డ్ రేషియో పర్ఫెక్ట్ పాటించినా కూడా ఎంట్రీ ప్లానింగ్ కరెక్ట్, ఈయనే సెల్ చేయాలి, ఈయనే బై చేయాలి, ఈయనే ఇది చేయాలి అని చెప్పి మనకు తెలియకపోతే ఆ రిస్క్ రివార్డ్ రేషియోకి అర్థం ఉండదు అనమాట. అది కూడా క్లారిటీ వస్తుంది అనమాట మీకు జీసీలో. మేబీ జీసీ మెంబర్స్ తెలుసు, వాళ్ళకు ఆర్కే చూడాల్సిన అవసరం కూడా ఉండదు నా లెక్క ప్రకారం. అయితే వాళ్ళే డ్రా చేసుకుంటారు ఇప్పుడు ఆర్కే లెవెల్స్. ఓకే, ఇక్కడ ఈ 2 డిమాండ్ లెవెల్స్ ఉన్నాయి, మీ తెలుగు. అండ్ ఇది క్రూడ్లో సప్లై ఉంది, టెస్ట్ కాలేదు. డిమాండ్ కూడా టెస్ట్ అయింది యాక్చువల్గా, పెద్ద డిమాండ్, కానీ నేను ఇంకా రిఫైన్మెంట్ చేసిన, అంటే చిన్న చేసిన. 5,545, 5,512 ఇది ఒక డిమాండ్, ఇది మంచి డిమాండే. ఇక్కడ మళ్ళా బయింగ్ చేస్తాను ఏమో చేస్తాను అంటే నో, బయింగ్ చేయను. యాక్చువల్ సప్లై ట్రిగ్గర్ ఏంటంటే ఇక్కడ డిమాండ్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ చాలాసార్లు 2-3 సార్లు దగ్గరకు పోయి వచ్చింది, బట్ ఈసారి నుంచి ఇది బ్రేక్ కాగానే అందరూ
ఇది బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోని బయింగ్ సైడ్ షిఫ్ట్ అవుతారు. బయింగ్ సైడ్ షిఫ్ట్ కాగానే ఇక్కడ నుండి మళ్ళీ ప్రైస్ అనేది డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సప్లై ఉన్నదన్న విషయం మనకే తెలుసు, ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరూ ఎక్కడైతే ట్రాప్ అవుతారో అక్కడ మనం బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ప్లానింగ్ అనేది ఉంటుంది జనరల్. ఓకే ఫైన్. న్యాచురల్ గ్యాస్లో మిడిల్ ఉంది ప్రైస్, కాకపోతే ఇక్కడ చిన్న సప్లై ఉంది 302.4 301.2. ఈ సప్లై నుండి స్పేస్ అయితే 290 వరకు ఉంది. 290 వరకు ఎప్పుడైతే వస్తుందో ప్రైస్, ఇది టచ్ అయినాక లేకపోతే టచ్ అయినా కొంచెం కిందికి వచ్చినాక కూడా కొంచెం ఇది కిందికి వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ పెద్ద డిమాండ్ ఉంది. ప్రైస్ చెప్పినాక ఇంతకుముందు ఇక్కడ నుండే జంప్ అయింది. సేమ్ ఇది ఎట్లా ఇది కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయింది, ఇట్లా పెద్ద మూమెంటం అట్లా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లియర్ కదా? ఫైన్. ఓకే, సిల్వర్ మైక్రోలో కింద ఒకటి ఈడ 1,04,462 అనేది ఒక డిమాండ్ ఉంది. ప్రైస్ మధ్యలో ఉన్నప్పటికీ కూడా మీద ఒక సప్లై ఉంది 1,07,285, 1,07,600. ఈ సప్లై అన్న ట్రిగ్గర్ అయినప్పుడు నేను ఇది ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే డిమాండ్ ట్రిగ్గర్ అయినాక కూడా నేను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ కొంచెం పైన ఉండే డిమాండ్ అది టెస్ట్ అయింది, మీకు కూడా తెలుస్తుంది. బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం కిందికి ఇంకో డిమాండ్ ఉంది, అది డ్రా చేసినాం అనమాట. క్లియర్ కదా? ఫైన్. సో మీకు ఒక క్వశ్చన్ ఇస్తా. జనరల్గా క్యాండిల్ ఒక నార్మల్ క్యాండిల్ ఇట్లుంటుంది. ఇది బుల్లిష్ క్యాండిల్ అనుకుంటే లేదంటే బేరిష్ క్యాండిల్ అనుకుంటే, బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అయింది అనుకుందాం. అంటే ఓపెన్ కాగానే బుల్లిష్ క్యాండిల్ అని ఎవరికి అర్థం కాదు, అది ట్రేడ్ చేయాలనుకుంటారు. ఓకే, ఓపెన్ కాగానే కొందరు బుల్లిష్ సైడ్ ఉంటారు, కొందరు బేరిష్ సైడ్ ఉంటారు. సో బుల్లిష్ సైడ్ ఉండాలి అంటే ఇది ఇలా బుల్లిష్ క్యాండిలే పడుతుంది అని డే క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది బుల్లిష్ క్యాండిల్ అని ముందే ఫిక్స్ అయ్యి ట్రేడ్ చేయాలి అంటే మనం లోవర్ టైం ఫ్రేమ్కి వస్తాం. 15 minutes, 10 minutes, 5 minutes, 3 minutes, 1 minute కూడా చేస్తుంటాం. అందులో ఎలా ప్లాన్ చేస్తాం? సేమ్ బేరిష్ క్యాండిల్ కూడా ఇలా బేరిష్ క్యాండిలే పడవచ్చు అనుకుంటే మనం ఎలా స్టార్ట్ చేయాలి ప్లాన్ అనేది చెప్పండి. మీకు ఐడియా ఉంటేనే చెప్పండి, లేకపోతే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు దీని గురించి. ఓకే ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.